హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అన్నాను ఓకేనా? అన్నాను 3, 2, 1 స్టార్ట్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మైలీ పటేల్ అఫీషియల్. ఈ అన్నది ఓకే. ఇవాళ మా మమ్మీతో అయితే మాట్లాడేసేద్దాం. ఏం మాట్లాడదాం అంటే, మమ్మీ మమ్మీ నీకు చిన్నప్పటి నుంచి ఎవరు అడగలే కావచ్చు కదా, నీకు ఏమంటే ఇష్టం? అంటే నీకు డ్యాన్స్ అంటే ఇష్టమా, సింగింగ్ అంటే ఇష్టమా, లేకపోతే ఇట్లుంటాయి కదా, నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అట్లా. నీకు ఏమంటే ఇష్టం? నాకు జాబ్ చేయడం ఇష్టం. అది కాదు కానీ వేరే చెప్పు. నాకు జాబ్ చేయడం ఇష్టం అంతే. ఇంకా ఇప్పుడు నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కదా, నీకు అట్లా డ్యాన్స్ అంటే ఇష్టమా, లేకపోతే సింగింగా, స్పోర్ట్సా, లేకపోతే ఇంకేమైనా ఏమంటే ఇష్టం? స్పోర్ట్స్. ఏం స్పోర్ట్స్ అంటే ఇష్టం? కబడ్డీ అంటే ఇష్టం. నువ్వు కబడ్డీ ప్లేయర్ కదా? ఇప్పుడు ఆడతావా? యా. ఓకే. నీ చిన్నప్పుడు నీ కబడ్డీ గేమ్స్ ఆడినావు కదా, మీ డాడీకి తాతకి తెలియకుండా పోయి ఆడినావు కదా, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో. మా డాడీకి తెలియకుండా పోయినాను, సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నాను. అబ్బా ప్లీజ్, మా మామల వల్ల మా మమ్మీ మొత్తం ఆంధ్రాలోనే మాట్లాడుతుంది. ప్లీజ్ మమ్మీ, ఒక్క వీడియోకి తెలంగాణలో మాట్లాడవా? ప్లీజ్ 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 ప్లీజ్. 3, 2, 1 ఇప్పుడు తెలంగాణలో మాట్లాడు. 3, 2, 1 ఇప్పుడు చెప్పు, తెలంగాణలో చెప్పు. నేను అన్ని మర్చిపోతాను వాళ్ళు చేయబట్టి. మొత్తం ఆంధ్రాలోనే మాట్లాడుతుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. ఓకే. చిన్నప్పుడు అంట మా మమ్మీ కబడ్డీ ప్లేయర్. చిన్నప్పుడు వాళ్ళ డాడీ అంటే మా తాత, పోవద్దు నువ్వు ఎటు పోవద్దు, జస్ట్ స్కూల్ పోయి రావాలి, స్పోర్ట్స్ లేవు, ఏది లేదు, ఏం లేదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని చెప్పిండంట. మెల్ల దొంగ లెక్క పోయి ఆడి కప్పు పట్టుకొని వచ్చిందట. కప్పు పోయిన విషయం తెలియదు, తెలుసా? ఇప్పటికీ కూడా పోయిన విషయం తెలియదు, కప్పు పట్టుకొచ్చిన విషయం తెలియదు, ఏ విషయం తెలియదు. నేను చెప్తాగు, ఇప్పుడు తెలుసు అన్నీ. నన్ను అంటది కానీ మా మమ్మీ పెద్ద దొంగ కదా గైస్. అట్లేం లేదు ఫ్రెండ్స్, మా సార్ తీసుకెళ్ళాడు. నేను ఒక్కదాన్ని కాదు కదా, 11 members తీసుకెళ్లారు. ఇంకా కబడ్డీ ఒకటి ఇష్టమా, ఇంకేమన్నా ఇష్టం? కబడ్డీ ఇష్టం. ఇప్పుడు ఆడదామా? ఆడదాం. ఇట్లా పడేస్తావా అందరినీ? అప్పుడు ఉన్నంత స్టామినా లేదు, అప్పుడు ప్రాక్టీస్ ఉండేది, ఇప్పుడు లేదు కదా. ఓకే. నీకు 2 డాటర్స్ పుట్టిల్లు కదా, నేను పుట్టినప్పుడు అబ్బాయి పుడుతుంది అని నేను పుట్టినప్పుడు ఏడ్చినావు కదా, ఎందుకు ఏడ్చినావు? నాకు అబ్బాయి ఉండాలని, ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఆల్రెడీ మళ్ళీ సెకండ్ టైం అబ్బాయి కావాలని. మరి నేను పుట్టిన ఎట్లా మరి? అందుకే అది ఇప్పటికే ఏడుస్తున్నాను, ఎందుకు పుట్టిన. నీకు 2 అమ్మాయిలు పుట్టిల్లు కదా, మరి వాళ్ళిద్దరు ఏం కావాలి అనుకున్నావు చిన్నప్పుడు? ఏమనుకోలేదు, చదువుకోవాలి, జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి. నేను చదువుకోలేదు, నాకు 9th మ్యారేజ్ అయింది కాబట్టి నా పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అవ్వాలి అనుకున్నాను, అంతే. మళ్ళా అందరూ చెప్తాంది. మొత్తం మార్చేసిలా మీ తమ్ముళ్ళ నిన్ను. ఆంధ్ర మాట్లాడు, అది ఇది అని నిమ్మలంగా ఇట్లా మాట్లాడుతుంది. నేను ఎట్లా మాట్లాడతాను, మమ్మీ ఎట్లా మాట్లాడుతాను. ఇంకా చెప్పు, మీ మమ్మీ ఏమనకపోయేదా? మా మమ్మీ కూడా ఒప్పడేది, ఎటు వెళ్ళొద్దు, అబ్బాయిలతో మాట్లాడద్దు, ఎక్కడ తిరగవద్దు, స్కూల్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, అంతే. మరి మా మమ్మీ? మీ మమ్మీ కూడా అదే చెప్తుంది, ఏమని? కానీ నేను చెప్పినా వినరు. కాకపోతే మా మమ్మీ అంత చెయ్యను నేను. మా పిల్లలకి నేను ఫ్రీడమ్ ఇస్తాను, నా పిల్లల ఫ్రీడమ్ని యూజ్ చేసుకుంటారు అంతే. మా చిన్న అమ్మాయి మాత్రం కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది అనమాట, నేను చెప్పిన దానికంటే. నేను కాదు కదా, మీ చిన్న అమ్మాయి కదా.